వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆర్తజన రక్షకుడు, భక్తుల పాలిట కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం, అవధూత చక్రవర్తి, భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ సత్సంగంలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమం వివరాలు ఒకసారి చెప్పుకుందాం. ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు పాట ఈ గానం ఈ పూజనం శ్రీ రామదూత కర్పితం అంటూ శ్రీమతి తంగిరాల మురుడాని హైదరాబాద్ నుంచి పాడుతున్నారు. అటు తర్వాత భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే అంశంలో పురుష ప్రయత్నం గురించి శ్రీ రమణానంద దీక్షితులు గారు తెలియజేస్తారు. ఈ రోజు భక్తులు కొందరు వారి అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. శ్రీ మురళి గారు సత్యవేడు నుంచి, శ్రీ టి సుధాకర్ రెడ్డి గారు పులివెందల నుంచి, వీరారెడ్డి గారు ఎర్రగట్టు నుంచి. తర్వాత తిరువురులో జరిగిన సత్సంగం విశేషాలు చూద్దాం. యజ్ఞనామాలను శ్రీమతి నందిగామ పార్వతి గారు వైజాగ్ నుంచి చదువుతారు. అటు తర్వాత యథావిధిగా పూజా కార్యక్రమం ఉంటుంది. కావలి నుంచి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఫలశ్రుతిని శ్రీ భాస్కర శర్మ గారు చెన్నై నుంచి తెలియజేస్తారు. కార్యక్రమం అంతంలో భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులు అందుకుందాం. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వందే రామదూతం. వందే రామదూతం. వందేహం సతతం శుభాంగఫలదం చేవూర్వాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీకారలోలం భజే భస్మాలంకృతదేహభాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్పౌచ్య విశేషలోచనమునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్తదర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాంఘ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణీం భగవతీం సంతాన సంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీ సువర్ణలక్ష్మీ. వందే రామదూతం. ఎంతో అద్భుతంగా మనం ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. కార్యక్రమంలో తర్వాత భగవంతుణ్ణి కీర్తించుకునే పలు విధాలలో ఒకటి మనం భగవంతుణ్ణి మన గానామృతంతో అభిషేకం చేసే విధానం. ఆ సదవకాశం మనకి సత్సంగం ద్వారా ప్రతి వారం లభిస్తోంది. ఈ రోజు ఈ గానము ఈ పూజనం శ్రీ రామదూత కర్పితం అంటూ భక్తి పాటని శ్రీమతి తంగిరాల మృడాని హైదరాబాద్ నుంచి పాడుతున్నారు. విందాం. వందే రామదూత. ఓం శ్రీ రామదూత స్వామినే నమః. వందనం శతవందనం శుభవందనం శ్రీరామదూత వందనం పదవందనం జయవందనం శ్రీవేణుదత్త వందనం శతవందనం శుభవందనం శ్రీరామదూత
వందనం పదవందనం జయవందనం శ్రీ వేణుదత్త వందనం బృందావనం తులసీవనం నీయాశ్రమం పరిమళం మధురామృతం ప్రియసుమసితం శ్రీరామదూత వందనం శతవందనం శుభవందనం శ్రీరామదూత ఆనందసాగర సన్నిధిం ఆద్యంతచల్లని చందనం భవసాగరం భవభయహరం పరమైక్య సాధన కీర్తనం ఆనందసాగర సన్నిధిం ఆద్యంతచల్లని చందనం భవసాగరం భవభయహరం పరమైక్య సాధన కీర్తనం నా మానసం నా జీవితం నా సర్వము నీకర్పితం నా మానసం నా జీవితం నా సర్వము నీకర్పితం ఈ గానము ఈ పూజనము శ్రీరామదూతకు అర్పితం వందనం శతవందనం శుభవందనం శ్రీరామదూత వందనం పదవందనం జయవందనం శ్రీ వేణుదత్త వేణుదత్త కీర్తనం శ్రీరామదూత ప్రేరణం భక్తహృదయ స్పందనం గణభక్తిలిఖిత ప్రవాసితం వేణుదత్త కీర్తనం శ్రీరామదూత ప్రేరణం భక్తహృదయ స్పందనం గణభక్తిలిఖిత ప్రవాసితం अर्पितं संकल्पितं भवयोगितं श्री सद्गुरो अर्पितं संकल्पितं भवयोगितं श्री सद्गुरो श्रीरामदूत कीर्तनं मा भक्ति सेवित नीरजम् వందనం శతవందనం శుభవందనం శ్రీరామదూత వందనం పదవందనం జయవందనం శ్రీవేణుదత్త వందనం శతవందనం శుభవందనం శ్రీరామదూత వందనం పదవందనం జయవందనం శ్రీవేణుదత్త వందనం శతవందనం శుభవందనం శ్రీరామదూత వందే రామదూతం వందే రామదూతం. ఎంతో చక్కగా రాగయుక్తంగా పాడావమ్మా. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య అనుగ్రహం ఎప్పుడూ మనందరి మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత కార్యక్రమానికి వెళ్లే ముందు ఒక ఆనందకరమైన సంతోషకరమైన గమనిక, ఒక ప్రకటన. సాధారణంగా మనం కొత్త సంవత్సరం వస్తోంది అంటే ఎంతో ఉత్సుకతతో ఉంటాం. కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త ప్రణాళికలు, కొత్త ఊపిరి, కొత్త ఆలోచనలు, కొత్త జీవితం, ఇంకా ఇప్పటికన్నా ఇంకా బాగుండాలి అనుకుంటూ అనేక రకాలుగా మనము స్వాగతిస్తాం. ఇప్పుడు 2023కి వీడ్కోలు పలికే టైం వచ్చేసింది మనకి. 2024 మరింత బాగా ఉంటుంది అనుకోవడానికి ప్రథమంగా మనం గురుమార్గంలో ప్రయాణం చేస్తున్నాం. భగవానుడి అనుగ్రహం సంపూర్ణంగా మనందరికీ లభించింది. జనవరి 1వ తేదీ 2024వ సంవత్సరం.
భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు మనకి అద్భుతమైన వరాన్ని ప్రసాదించారు. ప్రసాద మనకి ఆ రోజున ఆ ప్రదాత భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు మనందరినీ దీవిస్తూ మనందరికీ చక్కగా ఆ రోజున ఒక అద్భుతమైన వరాన్ని అందజేస్తున్నారు. ఒక్కసారి నేను ఆ అనౌన్స్మెంట్ మీకోసం చదువుతాను. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు 2024 జనవరి 1వ తేదీన భక్తులకు మంత్రోపదేశం అనే అద్భుతమైన వరాన్ని ఇవ్వబోతున్నారు. సాక్షాత్తు భగవంతుడే మనకి ప్రత్యక్షంగా మంత్రోపదేశాన్ని చేస్తున్నారు. ఇది చాలా అరుదైన విషయం. అటు తర్వాత జనవరి 1వ తేదీన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దర్శన భాగ్యంతో పాటు స్వయంగా మంత్రోపదేశం పొందటం అనేది మనందరికీ ఒక మహద్భాగ్యం. 15 సంవత్సరాలు ఆపై వయసు వారందరూ కూడా ఈ మంత్రోపదేశాన్ని తీసుకోవచ్చు. అయితే అవధూతలు ఇచ్చే మంత్రోపదేశానికి ఎటువంటి నియమ నిష్టలు లేవు అని చెబుతున్నారు. మంత్రోపదేశానికి సంబంధించిన మంత్ర జప సామగ్రితో కూడిన కిట్స్ కొరకు ముందుగానే మీ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజున మనకి కిట్స్ అందజేస్తే ఆ రోజున అక్కడికి వచ్చి చక్కగా మనం నిరాటంకంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ముందుగానే కిట్స్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ముందే పేర్లు నమోదు చేయించుకుంటే అది వీలు పడుతుంది. గురు మంత్రోపదేశానికి పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే జనవరి 1వ తేదీన కార్యక్రమంలో పాల్గొనే అనుమతి లభిస్తుంది. స్త్రీమూర్తులు లక్ష్మీ స్వరూపులుగా ఎరుపు అంచు గల పసుపు చీర, ఎరుపు రవిక, ఎరుపు గాజులు, ఆభరణాలు, మగవారు తెల్లని సంప్రదాయ వస్త్రాలు ధరించి రావాలి. జనవరి 1వ తేదీన ఉదయం 8 గంటలకు మంత్రోపదేశ కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. మనం మంత్రోపదేశంతో పాటు సాధన క్రియను కూడా తెలుసుకోబోతున్నాం. ఇది ఇంకా అద్భుతమైన విషయం. కాబట్టి భక్తులు తగినంత ముందుగానే కార్యక్రమ స్థలానికి మంత్రజపంతో కూడుకున్న ఆ సామగ్రితో రావాల్సి ఉంటుంది. కార్యక్రమం జరిగే స్థలం త్వరలోనే తెలియజేయబడుతుంది. గురు మంత్రోపదేశం అనంతరం మంత్రోపదేశం తీసుకున్న అందరికీ వేదిక వద్ద భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు దివ్య ఆశీస్సులు అనుగ్రహిస్తారు. చరిత్రలో ఒక అవధూత నేరుగా భక్తులకు మంత్రోపదేశం ఇవ్వడం అనేది ఇప్పటి వరకు అక్కడ లేదు, మనకి తెలియదు కూడా. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు అనుగ్రహించే ఈ సువర్ణ అవకాశాన్ని భక్తులు అందరూ వినియోగించుకుని మీ జీవితంలో అద్భుతమైన అఖండమైన విజయాలను పొందడానికి ఎంతో అద్భుతమైన అవకాశం. మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విన్నపం చేసుకుంటూ, పేర్లు నమోదు మరియు ఇతర వివరాలకు మీకు అందుబాటులో ఉన్న దీక్షాధారిణి లేదా దీక్షాధారులు లేదా ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. అయితే మరొక ముఖ్య గమనిక ఏంటంటే, మంత్రోపదేశం కిట్స్ జనవరి 1వ తేదీన కార్యక్రమం జరిగే స్థలంలో కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మిస్ అయినా అప్పటికప్పుడు అక్కడ తీసుకోవాలి అనుకున్న ఆ రోజు స్థలం వేదిక మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ వేదిక వద్ద కూడా మీకు ఈ మంత్రోపదేశానికి సంబంధించిన కిట్స్ లభిస్తాయి. దయచేసి అందరూ కూడా ఈ పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆ సంప్రదాయ వస్త్రాలలో అక్కడికి వచ్చి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు స్వయంగా మనకు అందజేస్తున్న ఈ మంత్రోపదేశాన్ని పొంది స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించుకుని ఆశీర్వచనం అందుకుని కొత్త సంవత్సరం మరిన్ని విజయాలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ఒకసారి చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. 7093814479, 9618862545, 9866538780. మరొక నెంబరు 9773956969. పేర్ల నమోదు కోసం ఇతర వివరాలకు మీకు అందుబాటులో ఉన్న వారిని ఈ దీక్షాధారిణి దీక్షాధారులు లేదా ఈ క్రింది నెంబర్లను మీరు సంప్రదించండి. జనవరి 1వ తేదీ మనకు తెలియవలసింది ఒక్క వేదిక మాత్రమే. ఆ వేదిక కూడా మీకు త్వరలోనే తెలియజేయటం జరుగుతుంది. ఇంతకన్నా అద్భుతమైన విషయం ఏముంటుంది చెప్పండి. కొత్త సంవత్సరాన్ని భగవానుని మార్గంలో మనం నడుస్తూ భగవానుడు అందజేసే ఆ మంత్రోపదేశాన్ని అందుకుని సంవత్సరం మొత్తం కూడా మనం చాలా సుఖ సంతోషాలతో అఖండమైన విజయాలతో మనం ఆనందంగా గడపచ్చు. ఈ అద్భుతమైన అవకాశాన్ని మనందరం
వినియోగించుకుందాం. అటు తర్వాత కార్యక్రమంలో మనకి భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు అనే అంశాన్ని మనం ధారావాహికంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. అందులో ఈ రోజు పురుష ప్రయత్నం గురించి శ్రీ రమణానంద దీక్షితులు గారు తెలియజేస్తారు. వందే రాముడు. వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది విష్ణువు, సర్వదేవతా స్వరూపుడు, భక్తవత్సలుడు, భవరోగహరుడు, కలియుగ ప్రత్యక్ష దైవము అయిన విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణ కమలములకు వినమ్ర నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాను. ధ్యానాన్ని ప్రాణాయామంతో అనుసంధానం చేసినట్లయితే సత్వర ఫలితాలు సాధించవచ్చును అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇడ, పింగళ, సుషుమ్న నాడుల ప్రత్యేకత గురించి చెప్పుకున్నాం. అలాగే మనం ఏం సాధించాలనుకున్నా గురువుగారి అనుగ్రహము, మన ప్రయత్నము అంటే పురుష ప్రయత్నము, ఈ రెండు చాలా ముఖ్యము అని కూడా మనం చెప్పుకున్నాం. గురువు అనుగ్రహం గురించి మనం క్రితం వారం విపులంగా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మనం పురుష ప్రయత్నం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా పురుష ప్రయత్నం అంటే కేవలము పురుషులు అంటే మగవారు చేసే ప్రయత్నం అని కాదు. సంస్కృతంలో పురుష శబ్దము స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది. అందుచేత కేవలము మగవారు చేసే ప్రయత్నమే అని అనుకోకూడదు. పురుష ప్రయత్నం అంటే మానవ ప్రయత్నం అని అర్థం చేసుకోవాలి. మన లక్ష్యానికి తగిన కృషి చేయడమే పురుష ప్రయత్నం చేయడం. మన లక్ష్యం ఏమిటి? గురువు అనుగ్రహం పొందడము, మోక్ష ప్రాప్తిని సాధించడము. మనం ఇంతవరకు చేస్తూ ఉన్న సాధనలన్నీ పురుష ప్రయత్నాలే. నామజపం చేయడము, సాధన చేయడము, అజప విధానంలో సాధన చేయడము, ప్రాణాయామ ప్రక్రియ, ఇవన్నీ కూడాను పురుష ప్రయత్నాలే. ఇవన్నీ సాధించాలంటే ముందుగా నీ గురువును నీ మనస్సులో స్థాపించుకోవాలి. గురువును పూర్తిగా నమ్మి సర్వస్వ శరణాగతి చేయాలి. గురువు గారి అనుగ్రహము సంపాదించుకోవాలి. నీ ప్రయత్నంలో ఎటువంటి లోటు ఉండకూడదు. నీ ప్రయత్నం చాలా సిన్సియర్గా ఉండాలి. ఏదో వాళ్ళు చెప్తున్నారు, చేయమంటున్నారు, నేను చేస్తున్నాను అని కాకుండా నీ ప్రయత్నము పూర్తి ఏకాగ్రతతో నీ మనస్సును పూర్తిగా లగ్నం చేసి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలి. అంటే నీ ప్రయత్నంలో ఎటువంటి లోపము ఉండకూడదన్నమాట. అలాగే మధ్యలో మానివేయడం ఉండకూడదు. పూర్తి పట్టుదల, ఏకాగ్రతతో సాధన చేయాలి. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు. ఆ నానుడిని వమ్ము చేయాలి. అంటే మధ్యలో ఆపడము, మానడము ఇలాంటివి చేయకూడదు. ఇది సాధ్యమే కదా. ఇందులో మనకి సమస్య ప్రాబ్లం ఏముంటుంది? కాస్త పట్టుదల, ఏకాగ్రతతో మనసుని కనుక లగ్నం చేసినట్లయితే కాని పని అంటే ఏముంటుంది? ఈ విషయంలో మనం చాలా అదృష్టవంతులం. మన గురుదేవుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మము యొక్క మానవాకారమే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మాట అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే. ఎవరితో చెప్పాడు? అమ్మల కన్నా అమ్మ, మన అమ్మ లోకమాత పార్వతీదేవికి ఈ విషయం ఆయన చెప్పాడు. ఎందుకని? లోకమాత పార్వతీదేవి శక్తి స్వరూపిణి కదా, ఆమెకి ఈ విషయాలు తెలియవా? తెలియవని కాదు, ఆమెకు చెబుతున్నట్లుగా చెప్పి మనకందరకు తెలియజేశారు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే పరమేశ్వరుడు.
ఆ గురువే సాక్షాత్తు పరబ్రహ్మ అని దీని అర్థం. కానీ మనందరి అదృష్టం ఏమిటంటే గురువును పరబ్రహ్మగా భావించుకోవడం కాదు, ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే సాకారమై మన గురువుగా మానవ రూపం దాల్చి మన సద్గురువుగా మనకి లభించారు. ఆ పరబ్రహ్మమే మన గురువర్యులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి దర్శన అనుగ్రహ ఆశీర్వాదాలతో జన్మ జన్మల పాపాలు, పాప ఫలాలు, కర్మఫలాలు భస్మీపట్లమైపోతాయి. అటువంటి దివ్య మంగళ అవతారాన్ని దర్శించుకోగలగడం మన అందరి పూర్వజన్మ సుకృతం. అజపా విధానంలో ప్రతి క్షణము ఆయన నామాన్ని మనం జపిద్దాం. అదే మన ప్రాణశక్తిగా జపిద్దాం. ప్రాణశక్తి మనం పీల్చే గాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రాణవాయువు అంటే ప్రాణమే. ఈ ప్రాణము ఒకటే అయినప్పటికీ అది చేసే పనులను అనుసరించి 5 రూపాలుగా భావించబడుతూ ఉంటుందన్నమాట. అవి ఏమిటి అంటే 1 ప్రాణము, 2 అపానము, 3 సమానము, 4 ఉదానము, 5 వ్యానము. ఏమిటా పేర్లు అనుకుంటున్నారా? మనం తీసుకున్న శ్వాస ప్రాణంగా ఎన్ని పనులు చేస్తున్నదో ఆ పనులను బట్టి వాటికి ఆయా పేర్లు ఇవ్వడం జరిగింది. వాటిలో ప్రధానమైనది ప్రధాన ప్రాణాన్ని ముఖ్య ప్రాణం అంటారు. ఈ ముఖ్య ప్రాణము అహంకారంతో కలిసి హృదయమందు నివసిస్తూ ఉంటుంది. ఈ అహంకారం గురించి మనం ఇంత క్రితం చెప్పుకోవడం జరిగింది కదా. అంతఃకరణ అనేది 4 విధాలుగా ప్రకటితమవుతూ ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ అహంకారంతో కలిసి హృదయస్థానంలో నివసిస్తుంది ఈ ముఖ్య ప్రాణం. ఇక రెండవ ప్రాణము అపానము. ఈ అపానమునకు గుదమ నివాస స్థానము. గుదము అంటే మలస్థానము. ఈ అపాన వాయువు అధోముఖంగా చలిస్తూ ఉంటుంది. ఇక 3వ ప్రాణమైన సమానము. ఈ సమానమునకు బొడ్డు నివాస స్థానము. 4వది ఉదానము. ఈ ఉదానమునకు గొంతుక నివాస స్థానము. ఇక 5వ ప్రాణము అయిన వ్యానము శరీరమంతటా సంచరిస్తూ ఉంటుంది. ఈ పంచప్రాణములలో ప్రాణము, అపానము ప్రధానమైనవి. ఈ 2 ప్రధానమైనవి అంటే మిగిలినవి అప్రధానమైనవని కానీ ముఖ్యమైనవి కావు అని కానీ కాదు. మన ప్రాణాయామ ప్రక్రియలో ఈ 2 ప్రధాన భూమికను పోషిస్తాయి కాబట్టి ఇవి ప్రధానమైనవి అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. నిజానికి పంచప్రాణాలు 5 కూడాను ముఖ్యమైనవి. అందుకే మనం ఇందుకు నిదర్శనం ఏంటంటే మనం భగవంతుడికి నైవేద్యం పెడుతూ ఉన్నప్పుడు, ఏదైనా ఆహార నివేదన చేస్తూ ఉన్నప్పుడు ఈ పంచప్రాణాలకు అర్పణ చేసి పూజిస్తాం. ఇది మీరు గమనించే ఉంటారు. అంటే ఈ పంచప్రాణాలు 5 కూడాను ముఖ్యమైనవే. వీరిలో ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా మన శరీర స్థితి అస్తవ్యస్తమైపోతుంది. ఈ పంచప్రాణాలు ముఖ్యమైనవి అనడానికి నిదర్శనం మనం భగవంతుడికి పెట్టే నైవేద్యమే, నివేదన చేసే ప్రక్రియే. మనం దేవాలయాల్లో కానీ మన ఇంటిలో కానీ ఎక్కడైనా కానీ భగవంతుడికి నైవేద్యం పెడుతూ ఉన్నప్పుడు, అంటే మనం వండిన ఆహారం కానీ పళ్ళు, ఫలాలు, పాలు ఏవైనా నివేదన చేస్తూ ఉన్నప్పుడు అర్చక స్వాములు ఏ మంత్రాలను చదువుతూ ఉంటారో గమనించారా? మొదట గాయత్రి మంత్రంతో
ప్రోక్షణ చేసి పరిశీలించాక ఆ నైవేద్యాన్ని అమృతంగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ అంటూ పంచప్రాణాలకు ఆ పరబ్రహ్మకు సమర్పణ చేస్తూ ఉంటారు. దీనిని బట్టి మనకేం అర్థమవుతోంది? ఈ పంచప్రాణాలు ఎంత ముఖ్యమైనవో, ఎంతటి ఉన్నతమైనవో, ఎంత ప్రధానమైనవో అర్థమవుతోంది కదా. భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీ పంచప్రాణాలే భగవత్ శక్తులు. అందుకే మనం కూడా మన భోజన సమయంలో మనం తినబోయే ఆహారాన్ని గాయత్రి మంత్రంతో పరీక్షించి మనలోని పంచప్రాణాలకు సమర్పించుకుంటూ ఉంటాం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటూ ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క ప్రాణానికి నైవేద్యంగా సమర్పించుకుంటూ ఉంటాం. అంటే నీలోనే ఉన్న భగవంతునికి నీవు నైవేద్యం సమర్పించుకుంటున్నావు అన్నమాట. భగవంతుడు ఎక్కడో లేడు. పోతన గారు చెప్పినట్లు ఎక్కడో ఆ మూల సౌధంబులో అన్నట్లుగా అక్కడో లేడు, నీలోనే ఉన్నాడు భగవంతుడు. నువ్వే భగవంతుడి ప్రతిరూపానివి. ఈ నిజాన్ని నువ్వు అంగీకరించగా తప్పదు. ఈ దేహమే దేవాలయం, పంచప్రాణాలే ఆ దేవాలయాన్ని శక్తివంతం చేస్తున్న భగవత్ శక్తులు. మనం ఇంతవరకు ప్రాణాయామం గురించి మనం చాలా విస్తృతంగా మాట్లాడుకున్నాం. వచ్చే వారం ధ్యాన ప్రక్రియ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వందే రామదూతం. స్వస్తి. వందే రామదూతం. ఎంతో అద్భుతంగా పంచ ప్రాణాల గురించి వివరించారు. చాలా అద్భుతం. ధన్యులం. కార్యక్రమంలో తర్వాత ఒక చక్కటి అంశం, భగవానుని మార్గంలో ప్రయాణం చేసే మనందరికీ కూడా ఎన్నో అద్భుతమైన అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఆ అనుభవాలను మన పక్కవారితో పంచుకుంటే ఆ ఆనందం ఇనుముడిస్తుంది. కాబట్టి ఒక్కొక్కరి అనుభవాలు తెలుసుకుంటూ ఉంటే మనకు కూడా ఎంతో ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. ముందుగా శ్రీ మురళి గారు సత్యవేడు నుంచి వారి అనుభవం విందాం. వందే రామదూతం. వందే రామదూతం. కలియుగ ప్రత్యక్ష దైవం అవధూత చక్రవర్తి అయినటువంటి భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారి పాదపద్మములకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, మాది తిరుపతి డిస్టిక్ సత్యవేడ్ అండి. నా పేరు మురళీరాజు, మా మిస్సెస్ పేరు వనిత. గత సంవత్సరం నవంబర్ 18వ తారీఖున మా మిస్సెస్ వారి ఫ్రెండ్ రూపా ధనంజయ రాజు గారని వారి ఇంట్లో సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం చేసుకుంటుండగా మాకు ఆహ్వానం అందింది. అవాళ తెలిసిందండి మాకు స్వామివారి ధర్మం గురించి తెలిసింది. మేమిద్దరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడే అలా పూజ నిర్వహించిన వాళ్ళు సంధ్య అమ్మవారు. అదేవిధంగా నవంబర్ 20వ తారీఖున మరొక పూజకి వెళ్ళాము. ఆ పూజలో కూడా పాల్గొన్నాము. గత సంవత్సరం తిరుపతిలో సుబ్రహ్మణ్య స్వామి పూజ నవంబర్ 28వ తారీఖు జరిగిందండి. దానికి ముందు రోజు నవంబర్ 27వ తారీఖున మా ఇంటి వద్ద స్వర్ణలక్ష్మి దాంపత్య వ్రతం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత నాకు స్వామివారి దర్శన భాగ్యం కలిగిందండి. స్వామివారి దర్శన భాగ్యంలో మేము స్వామివారికి మా బాధలు విన్నవించుకోవడం జరిగిందండి. మాకు యాక్చువల్గా ఒక సిమెంట్ షాప్ ఉంది. అదేవిధంగా మురుగన్ ట్రక్ లైన్ అనేసి అని 3 కంటైనర్ వెహికల్ ఉన్నాయండి. గత 3 సంవత్సరాలుగా నేను మా శ్రీ సిటీ నుంచి ట్రాన్స్పోర్టర్గా ఉంటుంటే ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారానే బాగా లాస్ అవ్వడం జరిగింది. ఆ విషయం స్వామివారికి వినియోగించుంటే అలాగే నేను చూద్దామనేసి అని నాకు చెప్పినారు. లాస్ట్ టైం ఒక 2 months బ్యాక్ స్వామివారికి దర్శనానిలో ఒకసారి కలిసినప్పుడు ఏమైనా అయ్యా మీ బండ్ల విషయం అని స్వామివారే నాకు గుర్తు చేయడం జరిగింది. స్వామి ఇట్లా కొంచెం ఇబ్బందిగానే ఉంది స్వామి అని చెప్పిన తర్వాత స్వామివారు 3 రోజుల్లో మిమ్మల్ని ఒక ఆయన వచ్చి కలుస్తారు. నా మనసులో ఏంటంటే బండ్లు అమ్మేయాల. స్వామివారు ఏం చెప్పినంటే 3 రోజుల్లో మిమ్మల్ని వచ్చి ఒకరు కలుస్తారయ్యా అని చెప్పినారండి. నా మనసులో ఏముందంటే బండ్లు అమ్మేయాలని. 3 రోజుల తర్వాత ఒక అతను వచ్చి కలిశాడండి. ఏమని కలిశాడంటే,
అన్నా నేను ఒక 6 monthsగా మిమ్మల్ని అడగడం అనుకుంటున్నాను, ట్రాన్స్పోర్ట్ బండ్లు నాకు అరేంజ్ చేయండి అన్నా, నేను లోడ్లు ప్రొవైడ్ చేస్తానని చెప్పడం జరిగింది. అంతే, నాకు ఇది తట్టలేదు. మనం ఏంది నా మనసులో ఉండేదంటే బండ్లు అమ్మేయాలా. ఓహో స్వామి, మళ్ళీ అయితే ఒక సందర్భంలో స్వామివారితో మాట్లాడుతుంటే, ఏమయ్యా ఒక ఆయన వచ్చి కలిసినాడా మిమ్మల్ని అనేసి అన్నాడు. స్వామి కలిశాడు కానీ అతను బండ్లు కొనుక్కొని వెళ్ళడానికి కాదు స్వామి, ఇట్లా లోడ్లు ఇస్తా అంటున్నారు. అదేనయ్యా నీకు ఇంక ఇప్పుడు బండ్లు అమ్ముకొని ఏం చేస్తావో నేను చెప్పింది అందుకేనంటే, అప్పుడు తట్టిందంటే నా మట్టి బుర్రకి, ఇది బండ్లు అమ్ముకోవడం కాదు, కంటిన్యూ చేయమని స్వామివారి ఆజ్ఞ అనేసని. ఒక 2 monthsగా అండి బండ్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయండి. అదేవిధంగా ఇప్పుడు నాకు 2 బండ్లు అవసరం అండి. లోడ్లు మంచిగా అందుతున్నాయి, బండ్లు కూడా బాగా తిరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా మా సిమెంట్ షాప్ ఒకటి ఉంటేను కొంచెం మందకొడిగా వ్యాపారం జరుగుతూ ఉంటే స్వామివారి దయ వల్ల ఇప్పుడు మంచిగా వ్యాపారం జరుగుతుంది. డిసెంబర్ మంత్ 1st weekలో స్వామివారి దయ మేరకు ఇంకొక బ్రాంచ్ సిమెంట్ షాప్ కూడా మా పక్కనే తమిళనాడు బార్డర్లో స్టార్ట్ చేస్తున్నానండి. ఇంతటి మంచి నాకు స్వామివారిని అందించినటువంటి సంధ్య అమ్మవారికి, అలాగే మా దగ్గరలో పుత్తూరుకు సంబంధించినటువంటి జయమ్మ, ఉమాపతి గారి దంపతులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వామివారికి నా జీవితాంతం మా కుటుంబం సేవాభావంతో ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. వందే రామదూతం. వందే రామదూతం. ఎంతో చక్కటి అనుభవాన్ని తెలియజేశారు, చాలా సంతోషం. తర్వాత శ్రీ టి సుధాకర్ రెడ్డి గారు పులివెందల నుంచి వారి అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. వందే రామదూతం. ఓం శ్రీరామదూత స్వామినే నమః. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం వల్ల నాకు కొన్ని క్లుప్తంగా అనుభవాలు పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు, భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి అనంతకోటి సాష్టాంగ దండ ప్రమాణాలతో 2016 నుంచి కడప జిల్లా పులివెందుల, జమ్మలమడుగు, కదిరి, కడప, వేంపల్లె ఇలా చాలా ప్రాంతాల్లో పూజలు చేసినారు. చాలామంది గురుస్వాములు వచ్చి అక్కడ పూజలు చేసినారు. చాలా అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. పాతవి పునరావృతం కాకోకుండా కొత్తగా ఒక అనుభవం చెప్పదలుచుకున్నాను. కదిరి ప్రాంతానికి చెందిన ఉడవలకుర్తి మల్లికార్జున, ఆండవ లేచి నిలబడండి, మీరు ఒకసారి చూడు, అందరినీ చూడండి. మల్లికార్జున ఎక్కడా అయ్యా? మల్లికార్జున ఎక్కడా? అదో అక్కడ ఉన్నాడు చూడండి. ఆయన సతీమణికి పూర్తిగా చనిపోయే దశకు వచ్చింది. అమ్మవారు కూడా వచ్చింది ఇక్కడనే, వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ విషయం స్వామివారికి తెలియపరచడం జరిగింది. చెప్తే ఆ అమ్మాయికి ఆయుస్సు లేదు నైనా, పూర్తిగా చనిపోయే చివరి దశలో ఉన్నారు అంటే, లేదు స్వామి, తమరి భక్తులే చాలా గట్టిగా పట్టుకున్నారు మిమ్మల్ని, ఆ అమ్మాయిని ఎట్లో గడను వేయాల్సిందే అని ప్రాధాయపడినాం. లేదు నాయన, నువ్వే స్వయంగా చెప్పాలా చనిపోయే విషయం అని కూడా చెప్పినారు. నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇది వినాలా మీరు? స్వామివారు సూక్ష్మంగా చెప్పే విషయాలు. నిజంగానే నాతో స్వామివారు ఏం చెప్పినారంటే, ఆ అమ్మాయి చనిపోతుంది, ఆ అబ్బాయిని పిలిచి చెప్పు అని చెప్పినాడు. ఆ విషయం ఎట్లా చెప్పాలి నేను, ఆ అమ్మాయి చనిపోతుందని. కానీ గురువాజ్ఞ మీరకోకుండా ఆయన పిలిచి స్వయంగా చెప్పిన, నాయన స్వామివారు ఇలా చెప్పినారు, తర్వాత నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకోనని. కానీ మాలధారణ కార్యక్రమానికి, తర్వాత మాల విరమణ కార్యక్రమానికి వచ్చిన మరుసటి రోజు, కార్యక్రమం అయిపోయిన రోజు ఆ అమ్మవారికి స్వామివారి ఫోన్ కలవడం జరిగింది ఇంటికి పోయినాక. అప్పుడు స్వామిని అడిగింది, నాయనా నేను ఇలా చనిపోతానని చెప్తున్నారు, ఇది నిజమేనా అని అంటే, నిజమేనమ్మా, నేటితో నీకు ఇబ్బంది తొలగించినాను, నిన్ను 100 ఏళ్ళు బతుకుతావని స్వయంగా స్వామివారు సెలవు ఇచ్చినారు. వాస్తవంగా అమ్మవారికి శరీరంలో గడ్డలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఇంకా చనిపోయే దశ వాస్తవమే, డాక్టర్లు కూడా చెప్పినారు. కానీ దాన్ని ఆర్థరైటిస్ కిందకి మార్చేసినారు స్వామివారు, చిన్న రోగం కింద మార్చేసినారు. ఇప్పుడేమో లైవ్లో ఇక్కడే ఉంది ఆ అమ్మవారు కూడా. ఇది చాలా గొప్ప అద్భుతమైన అనుభవం. ఇలాంటివి మా ప్రాంతంలో కొన్ని 10ల సంఖ్యలో ఉన్నాయి. వాస్తవంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అమ్మవారి చీర బాగుంది, అయ్యా నీ ప్యాంటు బాగుంది అనుకొని మాట్లాడుకోవడం వల్ల మేము చెప్పేది మీ చెవులకు ఎక్కదు.
కనుక పూర్తి ప్రశాంతంగా ఉండి వినగలిగితే మీరు స్వామిని పట్టుకుంటారు. ఇందాక చెప్పిన విషయంలో ఏం జరిగింది, స్వామి వేరే స్వయంగా చెప్పినారు చచ్చిపోతామని, కానీ తిరిగి మళ్ళా స్వామి వేరే ఆ అమ్మకు ప్రాణదానం చేశారు. కనుక ఎవరైతే భక్తి విశ్వాసంతో నమ్మకంతో గురువుగారిని పట్టుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇటీవల జరిగిన ఒక పూజ నాగలక్ష్మి అమ్మవారిని మైలవరం, అమ్మ ఎక్కడున్నావు తల్లి చేయొత్తట, ఒకసారి కింద కూర్చొని ఇబ్బందిలే వచ్చింది. ఆ అమ్మవారు ఇక్కడే ఉంది. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఆ అమ్మవారికి ఏదో ఒక సైట్ విషయం ఇంకోటి ఏదో డబ్బు రావాల్సి ఉంది. ఆ అమ్మాయికి కూడా డబ్బు వచ్చేసింది. అలా కడప ప్రాంతంలో కొన్ని పదుల సంఖ్యలో పూజలు జరిగినాయి. పూజ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక మేలు జరిగింది. మేలు జరగడం అంటే నా ఉద్దేశంలో మన కళ్ళకు కనపడేట్టుగా చెప్తా పోతే స్వామివారు ఇంకొక 10 జన్మలు ఎత్తాల. కనుక ఆయనకు అన్ని పని ఉండో కారణం లేకుండా ప్రపంచానికి వచ్చినటువంటి వాడు స్వామివారు. ఇట్లా ఒక్కొక్కరు చెప్పిన మేలు చెప్పుకుంటా పోతే కొన్ని 10 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కనుక మనం చేసుకునే పూజ కానీ సత్సంగం కానీ మంత్రం ద్వారా కానీ స్వామివారు చేసే మేలు మనకు తెలియకోకుండా జన్మజన్మలుగా పెరిగిపోయిన ఎంతో కర్మను తీసివేసి సన్మార్గం వైపు నడిపి భక్తి మార్గంలో నడిపి మీ అందరికి కూడా మోక్షం వేయడానికి స్వామివారు సదా సిద్ధంగా ఉన్నారు. కనుక ఇది జ్ఞప్తికి ఉంచుకొని భౌతికపరమైన కోరికలు కోరవద్దని చెప్పలే, కోరాల్సిందే. డబ్బు లేకపోతే మనం హైదరాబాద్ కూడా రాలేము, తిండి కూడా ఉండదు. అయ్యేం తప్పు కాదు, అవి కూడా ధర్మ మార్గంలో ఉండి అడగమని స్వామివారు సెలవిస్తారు. కనుక మీరందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇంకా ఆ ప్రాంతానికి సంబంధించిన బాలలింగారెడ్డి గారు 2 గొప్ప అనుభవాలు చెప్తారని. వందే రామదూతం ఎంతో చక్కగా వారి అనుభవాలను వివరించారు. అటు తర్వాత వీరారెడ్డి గారు ఎర్రగట్టు నుండి వారి అనుభవం కూడా విందాం. వందే రామదూతం. భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారి దివ్య పాద పద్మంకు నా శతకోటి. నా పేరు వీరారెడ్డి, మాది ఎర్రగట్టు. పోయిన దసరా సందర్భం దసరా దగ్గర మా బంధువులైన వాళ్ళు పూజ పెట్టుకుంటుంటే పిలిస్తే వెళ్ళాము. మేము ఆ పూజ చూసాము. చూసిన తర్వాత మాకు ఇలా ఇబ్బందులు ఉన్నాయని పవిత్రమ్మ గారిని అడిగితే ఇలా పూజ పెట్టుకోమని చెప్పారు. తర్వాత పూజ పెట్టుకున్నాము. పూజ పెట్టుకున్న తర్వాత ఈ పొలంలో కలుపు మందు కొట్టడానికి పెట్లేర్ షాప్ పోయి మందు తెస్తే వాళ్ళు వేరే మందు ఇచ్చారు. ఆ మందు ఇస్తే పొలం మొత్తం ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత పవిత్రమ్మ గారిని అడిగితే ఏం కాదయ్యా మంచిగానే ఉంటుందని చెప్పారు. తర్వాత వేరే మందులు ఎన్ని చల్లినా ప్రయోజనం లేదు. తర్వాత వేరే మళ్ళీ పెట్లేర్ షాప్ పోతే వేరే ఇచ్చారు. ఎన్నో ఆడొక మొక్క ఎడొక మొక్క ఉంది. ఆ మొక్కతో వరి పైరు బాగానే ఎదిగింది, అనుకున్నంత దిగుబడి కూడా వచ్చేసింది. ఈ స్వామివారి ధ్యానం చేసుకోమని చెప్పారు. పంట దిగుబడి బాగానే వచ్చింది మాకు. తర్వాత మా భార్య అనారోగ్యం బాగా గురైంది. కరోనా తర్వాత బాగా యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఎన్నో డాక్టర్ల దగ్గర పోయాము. సైకాటిస్ట్ కాడికి అటు ఇటు తిరిగినా ఫలితం లేకపోయింది. తర్వాత స్వామివారి ధ్యానం చేస్తూ ఉన్న తర్వాత క్రమేపీ చిన్నగా తగ్గిపోయింది. మా బాబు అమెరికా పోవాలని మేము కోరుకున్నాం ఒక పూజ పెట్టుకున్నాక. అయితే నేను ధ్యానం చేసుకుంటే స్వామివారు కలలో వచ్చి అమ్మా ఏమీ కాదు నీ కొడుకు నేను పంపిస్తాను అని చెప్పాడు. చెప్పి ధ్యానం చేసుకొని స్వామివారికి రోజు ధ్యానం చేసి సుబ్రహ్మణ్య షష్ఠికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఒకరోజు కలలో వచ్చి అమ్మ నీ మీన నాగదోషం ఉంది తీసివేస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత స్వామివారి మార్గంలో నేను నడిచిన తర్వాత ఎప్పుడైనా స్వామివారిని నమ్ముకున్న తర్వాత ఏది కింది కాదు, మంచిగా జరిగిద్ది. నా కొడుకు మంచిగా వీసా వచ్చింది, అమెరికా వెళ్ళిపోయాడు, మంచి జాబు చేసుకుండు. ఎప్పుడైనా స్వామివో దయచేసి అందరూ నమ్ముకోండి, ఏమి కాదమ్మా. ఓం శ్రీ రామదూత స్వామి వారికి. వందే రామదూతం. అత్యంత భక్తి విశ్వాసాల పెట్టుబడితోనే మనం ఎన్నో అపురూపమైన అనుభవాలను సాధించుకోగలుగుతాం. అద్భుతమైన అనుభవాలను విన్నాం. ఇప్పుడు తిరువూరులో జరిగిన సత్సంగం నుండి కొన్ని దృశ్యాలు చూద్దాం. వందే రామదూతం.
శ్రీనివాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. నైకరూపాయ ప్రియగానలోలాయ నిర్మలా హృదయాయ జయమంగళం. 14 లోకాల ప్రియమార పాలించు లక్ష్మీ తనయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభ. కళ్ళు లేని వారికి చూపునిచ్చేవంట, సంతులేని వారికి బిడ్డలనిచ్చేవంట. కళ్ళు లేని వారికి చూపునిచ్చేవంట, సంతులేని వారికి బిడ్డలనిచ్చేవంట. దండాలయ్య దండాలయ్య దండాత్రేయ, మా కండ దండ నివేనయ్య వేణుదత్తయ్య. మా కండ దండ నివేనయ్య రామదూతయ్య. వందే రామదూతం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి దివ్యమైన మార్గంలో ప్రయాణం చేస్తున్న మనందరము అనేక ప్రాంతాల్లో చక్కగా పూజలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఆ పూజా దృశ్యాలను చక్కగా మీరు మాకు పంపిస్తే సత్సంగంలో ఈ విధంగా ప్లే చేస్తాము. అందరము కూడా ఆ సత్సంగంలో ఆ పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా అనుభూతి చెందవచ్చు. ఇప్పుడు కార్యక్రమంలో తర్వాత శ్రీమతి నందిగామ పార్వతి గారు వైజాగ్ నుండి యజ్ఞనామాలను చదువుతారు. వందే రామదూతం. వందే రామదూతం. నా పేరు నందిగామ పార్వతి. నేను యజ్ఞనామాలు చదువుతున్నాను. ఓం శ్రీం రాం క్లీం ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమ శివాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శివరూపాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పార్వతీ రూపాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దిగంబర రూపాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం కర్పూర కాంతి దేహాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం జటాధరాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పులిచర్మ ఆసనాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్ప ఆభరణాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దయా హృదయాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దయా నిలయాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వరోగహరణాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వభూత నివారణాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దీనజన సంరక్షణాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ధర్మాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ధర్మరూపాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం క్షేత్రాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం క్షేత్ర రూపాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పార్వతీ సుతాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం కమండల ధరాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం రుద్రాక్ష ఆభరణాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శ్రీ వేణు గోపాలాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శ్రీ నృసింహ రూపాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శాంతిదాతాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సంతానదాతాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వదేవతా స్వరూపాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీ రామదూత స్వామినే నమః.
ఓం సకల గుణాభిరామ రూపాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం భక్త వత్సలాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం భవరోగ హరణాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం మాల్యాద్రి నివాసాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ముగిలిచెల్ల నివాసాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం చేవూరి నివాసాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సామ్రాజ్య వైభవాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శక్తి స్వరూపాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ఓంకార రూపాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమ శివాయ శ్రీ వేణుగోపాల బాలాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శాంతి శాంతి శాంతి. వందే రామదూతం. ఎంతో చక్కగా యజ్ఞనామాలను కూడా చదువుకున్నాం. ఇప్పుడు ధూపం, దీపం, నైవేద్యం పూజా కార్యక్రమం కావలి నుంచి మనం ప్రత్యక్షంగా వీక్షిద్దాం. శ్రీ పూర్ణానంద దీక్షితులు గారు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వందే రామదూతం. వందే రామదూతం. భక్తులందరూ ధూపం వెలిగించండి. వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీరామదూత స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీరామదూత స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెల్లో నీళ్ళు పెట్టండి. నైవేద్యం పదార్థాలు స్వామి ఫోటో దగ్గర పెట్టి మంత్రం చదువుతాను. ఓం భోర్ నీళ్లు చల్లండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీరామదూత స్వామినే నమః. అమృతోపహారాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళ్యామి. పళ్ళెను నీళ్ళు చూడండి. పాదో ప్రక్షాళ్యామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూర వెలిగించండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్ యదాస్తే. హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మధవ్యోస్తానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హారతి పాఠం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ప్రేమైకరూపాయ ప్రియగానలోలాయ నిర్మల
चिरुमन्दहासाय दत्तावधूताय जयमङ्गलम् श्रीवेणुगोपालशिष्यमणिरत्नाय श्रीरामदूताय शुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् भगवान श्री श्री रामदूत स्वामिने नमः। दिव्य मंगल कर्पूर नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नमस्करोमि। పూలు తీసుకోండి, మంత్రపుష్పం చెప్తాను. భక్తమానసాయ విద్మహే యోగి పుంగవాయ ధీమహి తన్నో శ్రీరామదూత స్వామి ప్రచోదయాత్. శ్రీరామదూత స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. यो वेदादोस्परः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य परः स महेश्वरः. वन्दे रामदूतम्. వందే రామదూతం. ఎంతో చక్కగా పూజా కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకున్నాం. ఎంతో అదృష్టవంతులం. కావలి నుంచి ప్రత్యక్షంగా వీక్షించగలిగాం. ఇప్పుడు ఫలశ్రుతిని శ్రీ భాస్కర శర్మ గారు చెన్నై నుంచి తెలియజేస్తారు. అటు తర్వాత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులను అందుకుందాం. వందే రామదూతం. వందే రామదూతం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి పాద పద్మములకు మా అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాము. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మంగళాశాసన పూర్వక ఫలశ్రుతి 40 వారములు భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగములో పాల్గొన్న వారికి ఓ పని జరుగుతుంది. ఏది జరిగితే మీకు మంచి జరుగుతుందో అదే జరుగుతుంది. మేలు జరుగుతుంది, చెడు నశిస్తుంది. శుభం. వందే రామదూతం. క్షైజ్ఞాన్యయక ప్రవహత్రయతర్భో క్షప్క్షప్తిక్విక్వాన్వయర్భుం ఐజ్ఞాన్వయయహతర్ క్షైమా వినుర్భూయయః అనర్గాణ్యయహం ధృత్ 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 కంభిక్తిక్వాయకర్త్రశ్యార్భం విగ్మాన్వయయహార్భో క్ష్మైక్ష్మో నినర్యా అంగ్మా శాంతి శాంతి శాంతి. శుభం. श्री